నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈ వీడియోలో మనం తెల్లని కుళితి గురించి మాట్లాడబోతున్నాము. పలుసార్లు కిడ్నీ విఫలత రోగులు తలపడిన వారు తెల్లని గురించి చెబుతారు, ఎందుకంటే వారికి చాలా దురద ఉంటుంది. మరి చర్మంపై దురద, మొటిమలు, ఏర్పడే ముడతలు, దానికి కారణం ఏమిటో వారికి తెలియదు. దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. కిడ్నీ పరిశ్రమ ప్రారంభం అయ్యింది అని మీరు అనుకుంటే కిడ్నీల ప్రధాన పని ఏమిటి? రక్తాన్ని శుభ్రపరచడం మూత్రపిండాల ప్రధాన పని. రక్తాన్ని శుభ్రపరిచిన తర్వాత అందులో ఉన్న విషాణాలను శరీరం నుంచి తొలగించాలి. అది క్రియేటినిన్ కావచ్చు, యూరియా కావచ్చు, పొటాషియం కావచ్చు, సోడియం కావచ్చు. ఏదైనా వ్యర్థ పదార్థం, అదనపు పదార్థాన్ని శరీరం నుండి తొలగించాలి. ఇప్పుడు కిడ్నీ సాధారణంగా పనిచేస్తుంది, అప్పుడు ప్రశ్న లేదు. కానీ ఏదైనా మూత్రపిండం ఉన్నట్లు అధిక రక్తపోటు, షుగర్ లేదా మరేదైనా కారణం వల్ల దెబ్బతినడం ప్రారంభిస్తే మూత్రపిండం నెమ్మదిగా పనిచేయడం క్రిందివి కావాలి. మరియు అది సరిగా పని చేయలేకపోతే ఆ రక్తాన్ని శుభ్రపరిచే ప్రక్రియ సరిగా జరగదు. మరి శరీరంలో క్రియేటినిన్, యూరియా మరియు యూరిక్ యాసిడ్ కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ పేరుకుపోయినప్పుడు అవి రక్తంలో మరియు శరీరంలో పూర్తిగా సరిపోతున్నాయి. మీ ప్రతి అవయవానికి ఈ రక్తం అందుతోంది. మీ చర్మం సున్నితంగా ఉంటే అది మీ చర్మంపై ప్రభావం చూపించుకోవడం కనిపిస్తుంది. రక్తం మీ చర్మంలోకి వెళ్ళినప్పుడు అది చర్మ కణాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది, ఆహారం కూడా సరఫరా చేస్తుంది. అది రక్త సరఫరాలో చాలా వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. అందుకే మీ చర్మం మీకు దురద అనే లక్షణాన్ని ఇస్తుంది. ఇది సాధారణంగా పాదాలు, వెనుకడం, చేతులు పై కనిపిస్తుంది. ఈ దురద శరీరంలో క్రియేటినిన్ పరిమాణం అవసరానికి మించి ఉందని చెబుతుంది. సాధారణంగా తెల్లని సమస్య క్రియేటినిన్ స్థాయి 5 కనుగొన్నప్పుడు వస్తుంది. మరి అది పెరిగితే తలుపు కూడా పెరుగుతుంది. క్రియేటినిన్ స్థాయి తగ్గించినట్లుగా మీ దురద కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మనకు దురద, క్రియేటినిన్ ఎక్కువగా ఉంటే దానికి మనం ఏమి చేయగలం అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పాత వీడియోలు చూస్తే మీరు పూర్తిగా అర్థం అవుతారు. కానీ మీకు ఆ ఆలోచన లేకపోతే నేను మీకు చెప్పగలను. మీరు మీ రక్తాన్ని శుభ్రపరచాలి. మీకు మార్గాలు ఉన్నాయి. మీ మూత్రపిండాలు తక్కువగా పనిచేస్తున్నాయని మీకు తెలుసు. కాబట్టి శరీరానికి తక్కువ వ్యర్థాలు తయారవుతాయి. అందువల్ల మనం తినే ఆహారం వల్ల తక్కువ వ్యర్థాలు మన శరీరంలోకి వెళ్లకుండా ఉండాలి. ఇది మొదటి మార్గం. రెండవ మార్గం ఏమిటంటే మీరు మీ శరీరంలో మూత్రపిండాల పనితీరును పెంచాలి. క్రియేటినిన్, యూరియా విసర్జనను పెంచాలి. కాబట్టి మనం ఏమి చేయాలి? ఈ 2 ప్రక్రియలపై పనిచేయడం మీరు ప్రారంభించాలి అని మేము సలహా ఇస్తున్నాము. ఏ ప్రక్రియను తీవ్ర స్థాయికి తీసుకెళ్లవద్దు. కిడ్నీ పేషెంట్కు చెప్పాలనుకుంటే నెయ్యి లేదా టోరీ తిండాను పసుపు, ఉప్పు కలిపి తినాలని చెప్పకూడదు. శరీరంలో ఏమీ జరగడం లేదు. ఎందుకంటే 12 రోజుల పాటు నెయ్యి లేదా టోరీ తిండా తినవచ్చు. కానీ జీవితంలో దానిని తినాలని చెప్పినట్లు ఉంటే ఎవరూ చేయలేరు. ఎందుకంటే దీనికి రుచి లేదా ఆకృతి ఉండదు. రోగి ఎక్కడికో వెళ్లి డైట్ తగ్గించాలనుకుంటున్నాడు. ఫలితం ఏమిటి? రోగి బరువు తగ్గడం మొదలవుతుంది. మీ బరువు 70 కిలోలు. నెల రోజుల తర్వాత అది 70 కిలోలు ఉంటుంది. మనం బరువు తగ్గినప్పుడు అది ఎక్కడి నుండి వస్తుంది? అది ముఖ్యం. మనం బరువు తగ్గినప్పుడు కొవ్వు పోతుంది. వచ్చేది రెండోది కండరాలు. కండరాల్లో క్రియేటినిన్ ఉత్పత్తి అవుతుంది. నా మాంసపు పొడవు తగ్గుతుంటే క్రియేటినిన్ కూడా తగ్గడం ప్రారంభిస్తుంది. మీరు మీ బరువులో 5 కిలోలు తగ్గితే క్రియేటినిన్ యొక్క 1 పాయింట్ కోల్పోతుంది. సమస్య ఏమిటి? మీ క్రియేటినిన్ స్థాయి 7 అయితే సాధారణీకరించడానికి 7 తగ్గించాలంటే 35 కిలోలు తగ్గించాలి. మీరు 35 కిలోలు తగ్గితే మరియు 35 కిలోల వ్యక్తి ఏమవుతుంది? ఏమీ జరగదు. సమస్య ఏమిటంటే ఈ స్థాయిని తగ్గించడానికి మనం తీసుకోవలసిన పతనం, మనం కోల్పోవాల్సిన బరువు ఆచరణాత్మకంగా సాధ్యం కాదు. మీరు పొందవలసిన పతనం అసాధ్యం. రెండో సమస్య ఏమిటి? హమ్ముతో బరువు తగ్గించడం వల్ల శరీరంలో బలహీనత కూడా ఉంటుంది. ఈ బలహీనత రోగిని అనారోగ్యానికి గురిచేస్తుంది. ప్రోటీన్ తినడం ఆపివేసినప్పుడు, ఆహారం తగినంత కడిగినప్పుడు శరీరంలో ప్రోటీన్తో చేసే పని కూడా ఆపివేసినట్లయితే ప్రారంభమవుతుంది. అందువల్ల మొదటిగా కిడ్నీ కాలం చెందింది. ఇప్పుడు రక్తం ఏర్పడటం, రక్తం మందం, అమైనో ఆమ్లాల నిర్మాణం, ఎంజైమ్లు ఏర్పడటం వంటి ప్రోటీన్తో చేసే పని కూడా ఆగిపోతుంది. రోగి ప్రతిరోజు బలహీనత పెరుగుతూ ఉంటాడు మరియు బలహీనత కారణంగా రోగి కొనసాగిపోతారు. కాబట్టి మన శరీరంలో ఈ ప్రక్రియ ఆహారం నియంత్రించడం ద్వారా క్రియేటినై తగ్గించడం పనిచేయకుండా ఉండాలి. 1-2 నెలల పాటు చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ దీనిని మీరు పరీక్షించినా ఆరోగ్యవంతంగా ఉండలేరు.
వీడియోలో నేను మీకు చెప్పిన రెండవ పద్ధతి చాలా సురక్షితం కాబట్టి మనం సమస్య ఉన్న ప్రాంతంలో పని చేస్తున్నాము. మీ మూత్రపిండాలు ఎప్పుడూ తనంతట తానుగా చెడ్డవి కావు. ఒకవేళ వారిని లేదా ఏదైనా సమస్య పెట్టినప్పుడు మాత్రమే అది చెడుగా మారడం ప్రారంభమవుతుంది. ఉదాహరణకు బీపీ ఉంది, షుగర్ ఉంది. బీపీ, షుగర్ వచ్చాయి. బీపీ మరియు షుగర్ మూత్రపిండంపై ప్రభావం పడించింది, దాని పని తగ్గిపోయింది. ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే బీపీ మరియు షుగర్ ఎక్కువగా ఉంటే అవి కిడ్నీల మీద నిరంతర దాడులు చేస్తాయి. మరియు నష్టం పెరిగే కొద్దీ మూత్రపిండాలు దాని పనితీరును కోల్పోతూనే పెరిగిపోతాయి. మరియు పనితీరు తగ్గుతున్నప్పుడు క్రియేటినిన్ స్థాయి మరియు యూరియా స్థాయి పెరుగుతుంది. కాబట్టి మొదటి విషయం ఏమిటి? మీ కిడ్నీని హాని చేసే వ్యక్తిని బీపీ లేదా షుగర్ లేదా నియంత్రించాలి. బీపీ మరియు షుగర్ నియంత్రణలో ఉంటే కిడ్నీకి మరింత హాని కలుగకుండా ఉంటుంది. అంటే మీ మూత్రపిండాలు స్థిరంగా ఉంటాయి. మీ క్రియేటినిన్ స్థాయి పెరగకుండా ఉంటుంది లేదా ఒక పరిధిలో హెచ్చుతగ్గులకు లోనివ్వడం ఉంటుంది, కానీ ఇది చాలా వేగంగా పెరగకపోవడం లేదు. కాబట్టి మేము ఈ మొదటి ప్రయోజనాన్ని పొందుతాము. రెండవది మూత్రపిండాలు. మూత్రపిండాలలోని నెఫ్రాన్లు వాటికి వేరుగా ఉంటాయి. సామర్థ్యం ఇంపాస్. ఇవి తమ పని సామర్థ్యాన్ని పెంచుతాయి. ఉదాహరణకు ఒకరి కిడ్నీని మరొకరికి ఇచ్చారనుకుందాం అని నమ్మినా ప్రమాదం తర్వాత గాయం ధరించబడింది మరియు కిడ్నీని తొలగించాలని అవసరమైంది. ఇప్పుడు ఆ వ్యక్తికి ఒకే కిడ్నీ ఉంది. ఒకే కిడ్నీ ఉన్నప్పటికీ క్రియేటిన్ లెవెల్ మరియు యూరియా లెవెల్ పెరగడం లేదు. ఇప్పుడు మీరే ఆలోచించండి. గతంలో 2 కిడ్నీలు పనిచేసేవి. ఒక వెళ్ళిపోయారు, 50% మూత్రపిండాలు మిగిలాయి. కాబట్టి 50% పనితీరును తగ్గించాలి. క్రియేటినిన్ స్థాయి పెరిగి ఉండాలి. కానీ అలా జరగదు. అలా ఎందుకు జరగలేదు? ఒకే కిడ్నీ కూడా అదనపు పనితీరును పెంచుతుంది. కాబట్టి మూత్రపిండాలు అంటే ఏమిటి? నెఫ్రాన్ను పనిచేసే సామర్థ్యాన్ని పెంచుతాయి. నెఫ్రాన్లలో ఈ పని సామర్థ్యం స్వభావంగా జరుగుతుంది. కాబట్టి బీపీ లేని పరిస్థితుల్లో, షుగర్ లేని పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ నెఫ్రాన్లు పనిచేసే సామర్థ్యాన్ని పెంచుతాయి. రెండవ విషయం, మూత్రపిండంలో నష్టం ఉంటే మూత్రపిండంలో 2 రకాల నష్టం ఉంటుంది. ఒకరి కిడ్నీని తీసి కట్ చేస్తే 2 రకాల డ్యామేజ్ కనిపిస్తుంది. చనిపోయిన నెఫ్రాన్ల వల్ల ఒక రకమైన నష్టం జరుగుతుంది. రెండవ రకం నష్టం జీవంత నెఫ్రాన్ల వల్ల వస్తుంది. కానీ వాపులు వల్ల పిండించిన కారణంగా వాటి పనిచేయడం కష్టం అవుతుంది. బీపీ, షుగర్ వల్ల వచ్చే వాపును తొలగిస్తే మళ్లీ అవే నెఫ్రాన్లు పనిచేస్తాయి. మరిన్ని నెఫ్రాన్లు పనిచేస్తే అవి మన సామర్థ్యాన్ని పెంచుతాయి మరియు క్రియేటినిన్ స్థాయి మరియు యూరియా స్థాయి తగ్గుతుంది. అంతే, నాకు తెలియదు. కాబట్టి మనం ఏమి చేయాలి? మన కిడ్నీలపై దృష్టి పెట్టాలి. మూత్రపిండాలపై ప్రధానత పెట్టినట్లు ఉంటే క్రియేటినిన్ స్థాయి, యూరియా స్థాయి తగ్గుతుంది. అయితే ఈ వీడియోలో ముందుకెళ్లే ముందు నేను మీకు కొన్ని రోగులను కావాలి మరియు వారి రిపోర్టులను చూడాలని కోరుతున్నాను. కానీ మీరు రిపోర్టుల్లో చూడగా క్రియేటినిన్ స్థాయి లెవెల్ మరియు యూరియా లెవెల్ రోగులు నియంత్రణలో ఉన్నప్పటికీ చాలా త్వరగా తగ్గిపోతాయి. మూత్రపిండాలకు కొత్తగా ఎలాంటి నష్టం జరగదు మరియు మూత్రపిండాలు వాటి పనితీరును పెంచుతాయి. ఇది మనం చూశాం. ఇప్పుడు మనకు సరైన మార్గం ఏమిటి అనేది ప్రశ్న. తినడం ద్వారా క్రియేటినిన్ స్థాయిని తగ్గించుకోవాలా లేదా కిడ్నీల పనితీరును పెంచి క్రియేటినిన్ స్థాయిని తగ్గించాలా? కాబట్టి నేను మీకు సలహా ఇస్తున్నాను అని చెప్పాను. పాత్రలో చాలా సమస్యలు ఉంటాయి. ముందుగా చెప్పినంత సమస్యలు ఉంటే రోగి కోసం డయాలిసిస్ లేదా ట్రాన్స్ప్లాంట్ లాంటి మార్గాలు పూర్తిగా మూసివేయకపోయినా ఉంటాయి. కాబట్టి మీ శరీరం సాధారణ పద్ధతిలో ఉండాలి అని నియంత్రించాలి. ఎక్కువగా తింటే శరీరం అలసిపోతుంది. మీ శరీరం చాలా బలహీనంగా మారుతుంది. కాబట్టి మీరు మీ ఆహారాన్ని చాలా పరిమితం చేయాలి. దీర్ఘకాలంలో ఇది పూర్తిగా అనుకూలం కాదు. మీరు మీ మూత్రపిండాలపై పనిచేయడం ప్రారంభిస్తారు. మూత్రపిండాల పనితీరును పెంచడానికి మూత్రపిండాలపై ప్రాధాన్యత ఇవ్వండి. మేము మా ఆహారాన్ని పరిమితం చేస్తాము. టీ, కాఫీలు ఆపేస్తాం. తీపి పదార్థాలను ఆపేస్తాం. ఇది జరుగుతుంది. పప్పులను ఆహారంలో ఇస్తాం. మేము ఎప్పటికీ ఇవ్వము. పప్పులు ఇస్తే సన్నని పప్పులు తీసుకుంటాం. మన డైట్ని కంట్రోల్ చేసుకుంటాం. ఇవన్నీ చేస్తాం. కానీ అవసరానికి మించి చెయ్యం. మేము 2-3 కూరగాయలపై ఉండము. మేము ఆహారంలో అన్నింటినీ పెద్ద మొత్తంలో తీసుకుంటాము. అందువల్ల మన శరీరంలోని మిగిలిన అవయవాలు కూడా పనిచేస్తూ ఉంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ల సమస్య ఏంటి? ఎక్కువగా తినడం నియంత్రించినప్పుడు శరీరంలోని అన్ని అవయవాలు బలహీనపడకుండా ఉంటాయి. మీ ఊపిరితిత్తులు, మీ గుండె, మీ మెదడు, మీ అన్ని అవయవాలు బలహీనపడటం ప్రారంభిస్తాయి. మరియు రోగి మల్టీ సిస్టమ్ వైఫల్యంలోకి వెళ్తాడు. బహుళ వ్యవస్థ వైఫల్యంలో ఒక్కొక్కటి నాశనం జరుగుతుంది. మొదట మూత్రపిండాలు దెబ్బతింటాయి, తరువాత కాలేయం దెబ్బతింటుంది, తరువాత గుండె దెబ్బతింటుంది. ఇవన్నీ మాకు అక్కర్లేదు. 2 కిడ్నీలు తొలగించినా కూడా రోగి డయాలిసిస్ ద్వారా జీవించవచ్చు. కానీ మరో అవయవం తొలగిస్తే అది విఫలమైతే రోగి బతకడం కష్టమవుతుంది. మూత్రపిండాల గురించి మీ మనస్సును క్లియర్ చేయండి. మూత్రపిండాలు ప్రముఖమైనవి, కానీ వాటికి మరొక వ్యవసాయాలు ఉన్నాయి. కానీ మీరు మీ శరీరాన్ని పాడితే మూత్రపిండాల వైఫల్యం జరగడం సాధ్యం.
అప్పుడు మీ జీవితంలో స్కోప్ ఉండదు. కాబట్టి మీరు తినడం మరియు త్రాగటంపై నియంత్రణ చేయాలి. అది కొంతవరకు సరిపోతుంది. విశ్రాంతి తీసుకుంటే కిడ్నీల పనితీరుపై దృష్టి సారిస్తాను. రెండింటినీ ఒకేసారి నడుపుతాను. నేను మీకు చూపించిన ఫలితాలను మేము పొందుతాము. మీ మనసులో ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే మీరు మన విషయంలో ఎలా చేయగలరో తెలుసుకోవడానికి వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. నేను కూడా అందుబాటులో ఉన్నాను. ఈ వల్లి నన్ను వచ్చు. దీనితో మీ అందరితో కలిసి ముందు వెళ్తాను. తప్పక వీడియోలో కద్దాం. అప్పటి వరకు వీడ్కోలు పలికారు. మరింత సమాచారం కొరకు www.auto.com సందర్శించండి. కాపీరైట్ OSHO ఇంటర్నేషనల్ ఫౌండేషన్.